హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 16th ఆగస్ట్ 2020న హిందూలోనే టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఏ ఆర్టికల్స్ ఏ ఎడిషన్ నుంచి ఏ పేజ్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద వర్డిక్ట్ ఆన్ ద ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆడవారి యొక్క హక్కులు సంబంధించినటువంటి క్వశ్చనరీ అనమాట. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించింది. మనం ఇప్పుడు ఈరోజు ఆర్టికల్స్ చూస్తే కనుక మనం ఒక 1 వీక్లో ఏవైతే మనం ఈ యొక్క 2 ఆర్టికల్స్ ఏవైతే న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే అనాలిసిస్ చెప్పుకుంటున్నామో, మార్నింగ్ తెలుగు న్యూస్ అనాలిసిస్ అనేది మనం చెప్తున్నాం డైలీ. ఒక 2 ఆర్టికల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అవి ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఈరోజు న్యూస్లో వచ్చినాయి. సో వీక్ ఎండింగ్ మనం సండే వచ్చేసరికి చూస్తే కనుక సో వీక్లో జరిగినటువంటి ఆ న్యూస్ అనాలిసిస్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఈ యొక్క సివిల్ సర్వీస్లో ఈ యొక్క 2 ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ ఈ యొక్క ఎడిటర్స్ కాలమ్స్ చదివినా చదవకపోయినా కానీ ఈ యొక్క ఏదైతే ఈ న్యూస్ అనాలిసిస్ అనేవి ఖచ్చితంగా చూడాలి. ఈ న్యూస్ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మన యొక్క ఉమెన్ ప్రాపర్టీ రైట్కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీంట్లో ఏంటంటే ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో దానికి సంబంధించిన అంశం అనేది చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క ఉమెన్ రైట్కి మనం ఆల్రెడీ చెప్పామన్నమాట. ఇది మనకు జిఎస్ పేపర్ 2. ఇంతకుముందు ఇలా చెప్పేవాడిని కాదు, జిఎస్ పేపర్ 2 అని ఇవన్నీ చెప్పేవాడిని కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఈ యొక్క ఏవైతే మనకు సిలబస్ అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళు ఇక్కడ చాలా సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క జియోలజీలో మన గవర్నెన్స్ అనే దాని కింద చూస్తే కనుక జిఎస్ పేపర్ 2లో ఇది ఉన్నట్టు చెప్పారు. జనరల్ స్టడీస్ అని మొత్తం డీటెయిల్గా ఇచ్చారు, ఏవైతే యొక్క అంశాలనేవి కూడా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మనం ఈజీగా ఒక ఆర్టికల్ చూడగానే చెప్పాలి అంటే మనకు సిలబస్ మీద అనాలిసిస్ అనేది ఐడియా ఉండాలి. సో సిలబస్ గురించి మనకు పూర్తి పట్టు అనేది ఉండాలి. ఆల్రెడీ నేను సిలబస్ సంబంధించిన 3 వీడియోలు చేశాను, చూడండి. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు ఖచ్చితంగా చూడండి. నేను ఇప్పుడు 3 వీడియోస్ చేసి ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు బాగా సిలబస్ మీద నాలెడ్జ్ తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో నేను కంటిన్యూస్గా వీడియోస్ చేశాను అనుకోండి, మీకు అర్థం కాదు. సో ఫస్ట్ మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. మీకు ఇలా గ్యాప్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రేపటి నుంచి నేను ఇంకో వీడియో చేసి నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో మీకు గ్యాప్ ఎందుకు ఇస్తున్నాను అంటే కొంత గ్యాప్ ఇస్తూ ఉంటాను మధ్యలో. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఏంటంటే దాని మీద మీరు ఆ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం అనమాట. నేను కంటిన్యూస్గా వీడియోస్ చేశాను అనుకోండి, మీకు ఆ వీడియోస్ వర్షన్లో మీకు నాలెడ్జ్ అనేది ఉండదు, మీకు అంటే రీకలెక్షన్ అనేది ఉండడం కోసమే నేను ఇది చేస్తున్నాను అనమాట. ఓకే, ఒకసారి చూడండి. ఈ యొక్క ఆర్టికల్ అనేది దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క హిందూ సెషన్ ఏదైతే ఉందో సక్సెషన్ యాక్ట్ 1956 అనేది అంటే వంశపారంపర్యంగా వచ్చేది, ఒకరి తర్వాత ఒక వంశపారంపర్యంగా వచ్చే ఏదైతే ఉందో దాన్ని సక్సెషన్ అంటాం అనమాట. అది 1956లో ఒక చట్టం అనేది చేయడం జరిగింది, ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏవైతే ఇంటి స్టేట్ సక్సెషన్ అంటే ఏంటంటే అంటే మనలోనే కుటుంబంలోనే పైనుంచి కిందకి అంటే నెక్స్ట్ ఆ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి సక్సెసివ్గా వచ్చేదాన్ని మనం ఇంటి స్టేట్ అంటాం అనమాట. ఈ యొక్క ఇంటి స్టేట్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ హోల్డర్ డైడ్ అంటే ఎవరైతే మా తాత కావచ్చు లేదా మన తండ్రి కావచ్చు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక ఆయన ఎటువంటి విల్లు కనుక అంటే అతను ఆ యొక్క ఆస్తిని అంటే విల్ అంటే అతని ఇష్టానుసారంగా ఏ యొక్క అంశాన్ని అనేది కానీ ఒక పేపర్ విల్ అంటే ఏంటి అతని ఇష్టానుసారం కనుక ఆస్తి పంపకం కనుక జరగలేదనుకోండి, ఆస్తి పంపకం జరగకుండా అతను చనిపోయాడు అనుకోండి, అది ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్తిని అంతా కూడా ఇంటాస్టేట్ అంటాం అనమాట. సో ఇంటాస్టేట్ని ఎలా పంచాలి? ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఈ యొక్క ఉమెన్కి ప్రాపర్టీ రైట్ అనేది ఉండేది కాదు. కొడుకు కూతురు ఇద్దరు ఉంటే కొడుకు మాత్రం ఆస్తి ఇచ్చేవాళ్ళు, కూతురికి ఆస్తి ఇచ్చేవాళ్ళు కాదనమాట. మనకు హిందూ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హిందూ సెక్షన్ యాక్ట్ అనేది మనకు మిటక్షర ఏవైతే ఉందో మిటక్షర అనే ఒక శాస్త్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్థుతి నుంచి తీసుకోబడింది అనమాట. దీని ప్రకారం ఏంటంటే కంపల్సరీ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం కింద చూసుకుంటే ఆ యొక్క శాస్త్రం ప్రకారం ఏంటంటే కొడుక్కి కూతురికి సమానమైన అధికారాలు ఇచ్చినప్పటికీ కూడా మన వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ కొడుకు గురించే మాట్లాడారనమాట. మనం ముఖ్యంగా దీని గురించి మనం చెప్పేటప్పుడు హిందువుల గురించి మాట్లాడేటప్పుడు 2 ముఖ్యమైనటువంటి స్థుతుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మిటక్షరి స్థుతి ఒకటి, నెక్స్ట్ దయభగ, ఈ 2 స్థుతుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఈ యొక్క ఏదైతే మిటక్షర దానిని మనం చూసుకుంటే మళ్ళీ సబ్ డివైడ్ ఏంటంటే బెనారస్ ఒకటి, మిథాలి ఒకటి, మహారాష్ట్ర ఒకటి, బొంబాయి స్కూల్ ఆఫ్ అండ్ ద్రవిడియన్ అండ్ మద్రాస్ స్కూల్ అనే ఈ యొక్క భాగాలనే ఉన్నాయన్నమాట. దీని ప్రకారం ఏంటంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఈ యొక్క మిటాక్షరి అనేది ఎక్కువ భారతదేశంలో ఈ యొక్క స్థుతి ప్రకారమే ఈ యొక్క మన యొక్క ఆచార వ్యవహారాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి అనమాట. అంటే ఆ స్థుతిని మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే మనం జాయింట్లీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో యాక్సిడెంటల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీకి సంబంధించి అన్డివైడెడ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేయడం అనమాట. సో దీంట్లో ఏంటంటే సన్కు ఆధిపత్యం ఇచ్చారు కానీ అంటే అవకాశం ఇచ్చారు కానీ కూతురు మాత్రం దీనికి సంబంధించిన అంశాల్లో ఏమి ఇవ్వలేదన్నమాట. ఆ యొక్క ప్రాపర్టీ రైట్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఇక ఏదైతే మనం చెప్పుకున్న హిందూ దాని ప్రకారం చెప్పుకున్న దాని ప్రకారం ఏంటంటే
ఈ యొక్క అంశంలో మనం చూసుకుంటే ఈ యొక్క కోపర్నికస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఈ యొక్క మిటాక్షరీ ప్రకారం ఆడ మగ బర్త్ ప్రకారం ఏంటంటే వాళ్ళకు పుట్టుకతో పాటు వచ్చిందనమాట. దీని ప్రకారం మనం చూసుకుంటే మనం సాంప్రదాయబద్ధంగా ఏం చేసామంటే ఆడవాళ్ళని ఈ అంశంలో ఏదైతే వాళ్ళకు పుట్టుకతో వచ్చిన హక్కు నుంచి వాళ్ళకు మినహాయింపు కలిగించారనమాట, ఎక్స్క్లూడెడ్ చేశారనమాట. సో ఇప్పుడు మనకు లీగల్ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే సెక్షన్ 6 ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క సెక్షన్ 6లో కనుక మనం చూస్తే కనుక ఈ యొక్క మిటాక్షరీలో ఏం చెప్పారంటే కొడుకు కూతురికి ఇద్దరికి సమానమైన అధికారాలు ఇచ్చినప్పటికీ కూడా మనం ఈ యొక్క సెక్షన్ 6లో మనం ఏం చేసామంటే పూర్తిగా కూతురికి సంబంధించిన అంశాన్ని అనే దాని గురించి మాత్రం మనం చెప్పలేదన్నమాట. దీని ప్రకారం ఏంటంటే జెండర్కు సంబంధించినటువంటి ఏదైతే వివక్షత అనేది చూపించినట్టుగాను, తర్వాత ఈ యొక్క రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది అంటే ఇప్పుడు మనకు భారతదేశం యొక్క రాజ్యాంగంలో నుండి మౌలికమైనటువంటి అంశాలు ఏవి అంటే ప్రాథమిక హక్కులు ఏంటి అంటే దాంట్లో రైట్ టు ఈక్వాలిటీ, అందరూ చట్టం ముందు సమానంగా కావచ్చు, ఏ అంశంలో అయినా సరే అందరూ సమానంగా ఉండాలి. ఈ యొక్క అంశానికి తుట్లు పడే విధంగా ఈ యొక్క ఏదైతే ప్రాపర్టీ షేరింగ్ అనేది ఉంది, దాంతోపాటు డిస్క్రిమినేషన్ కూడా మన భారతదేశంలో మనకు అంటరాజితనం కావచ్చు, అస్పృశ్యత లేకపోతే బయాసింగ్, డిస్క్రిమినేషన్ అనేవి ఎన్ని ఘోరమైనటువంటి నేరాలు. అలాంటి దాన్ని మనకు ఈ యొక్క చట్టం అనేది సపోర్ట్ చేసే విధంగా అలా లేవనెత్తే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అంటే ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి డిసిషన్ చేశారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే 1956 యాక్ట్ అనేది కూడా చూడడం జరిగిందనమాట. ఈ యొక్క 2005లో దీని యొక్క 1956 యాక్ట్ని దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చి చాలా వరకు మార్పులు అనేవి చేశారనమాట. ఇది ఎప్పుడు 20th డిసెంబర్ 2004 వరకు ఇది చెప్పాము. అంటే ఆ యొక్క అంటే ఈ రాజ్యసభలో పడిందనమాట. ఇది చట్టంగా మారింది మాట, యాక్ట్గా మారింది ఎప్పుడంటే 2005లో మాత్రం ఇది యాక్ట్గా మారింది, సెప్టెంబర్లో ఇది చట్టంగా మారిందనమాట. దీని ప్రకారం ఏం చేశారు అంటే దీంట్లో ఏం చెప్పారు అంటే ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ ఈక్వల్ ప్రాపర్టీ అనే రైట్ అనేది ఉంటుంది అని చెప్పారు. కానీ దీని ఇంటర్ప్రిటేషన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మన న్యూస్ ఆర్టికల్స్లో చూసుకున్నాం. ఇంటర్ప్రిటేషన్ ఎలా చేశారంటే ఈ యొక్క చట్టం చేసిన టయానికి ఆడ కావచ్చు, లేకపోతే ఆ యొక్క అంటే కూతురు కావచ్చు, లేకపోతే తండ్రి కావచ్చు బతికుండాలా, చచ్చిన వాళ్ళకు ఉండదని ఒక ఇంటర్ప్రిటేషను. దాంతోపాటు ఈ చట్టం ఏదైతే ఉండదో 2005 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆపాదించబడుతుంది, 2005 ముందు పుట్టిన వాళ్ళకి ఆపాదించబడదని ఇంకో చట్టం చెప్పారనమాట. అంటే ఇంటర్ప్రిటేషన్స్ అనేవి జరిగినాయి. అలా ఇంటర్ప్రిటేషన్ అనేది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఈ వాదాలన్నీ కొట్టివేసే విధంగా ఆ యొక్క కూతురు కావచ్చు, తండ్రి కావచ్చు, బతికున్నా బతికి లేకపోయినా కానీ ఆమె పుట్టుకతో వచ్చిన ఏదైతే వారసత్వ హక్కు ఉందో ఆమె కలిగించాలి. ఇది 2005 తర్వాత పుట్టాయని కాదు, పుట్టుక 2005 ముందు జరిగినప్పటికీ ఎప్పుడే జరిగినప్పటికీ కూడా ఆమె పుట్టుకతో వచ్చిన హక్కు అనేది మన పుట్టుకను బేస్ చేసుకుని ఇస్తున్నాం. కాబట్టి ఆ 2005 తర్వాత పుట్టిందా 2005 ముందు పుట్టిందా అనేది లెక్క కాదు, ఎవరికైనా కానీ ఈక్వల్ ప్రాపర్టీ ఆఫ్ షేర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తన యొక్క వాదనని వినిపించింది, తన యొక్క అంటే అంశాన్ని చెప్పిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఒక 174th రిపోర్ట్ లా కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయబడింది జరిగిందనమాట. ఈ ప్రాపర్టీ ఆఫ్ రైట్ కింద ఉమెన్ కింద ఏంటి రిఫార్మ్స్ అనేవి హిందూ చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క మనం ఆల్రెడీ ఇప్పుడు మన ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చెప్పామన్నమాట. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఇప్పుడు ఇవే చెప్పాము, ఈ సెక్షన్ సంబంధించినటువంటి. సో ఇవేంటి ఈ యొక్క ఆర్టికల్ టోటల్ అనాలిసిస్ అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే 1956లో ఉన్నదంటే ఏదైతే ఈ యొక్క మన చట్టం ఉందో, ఏది ప్రాపర్టీకి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో అది మిటాక్షరి స్థితి నుంచి, ఇది చాలా ఇంపార్టెంట్, మిటాక్షరి స్థితి నుంచి తీసుకోబడింది. ఆ మిటాక్షరి స్థితిలో ఏమున్నాయి, ఆడ మగ సమానమైన అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ మనం తీసుకున్నటువంటి యొక్క ఇంటర్ప్రిటేషన్ ప్రకారం, మనం తీసుకున్నటువంటి అంశం ప్రకారం ఏంటంటే మగవాడికి ఆస్తి హక్కు ఇవ్వడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క 2005లో ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఈ యొక్క చట్టానికి మార్పులు తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏం చేశారంటే ఆడ మగ సమానమైనటువంటి ఈ యొక్క ఇది హక్కు అనేది కల్పించడం జరిగింది. కానీ మనం చేసిన ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏంటంటే కొన్ని తప్పుడు విధానాలు చెప్పారనమాట. 2005 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ఈ చట్టం ఆపాదించబడుద్దని, లేకపోతే 2005 టయానికి ఆ యొక్క కూతురు కావచ్చు, తండ్రి కావచ్చు బతికుండాలని చెప్పేసి ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చేశారనమాట. ఈ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అదే ఈ యొక్క టోటల్ యొక్క అంశం యొక్క ఇంపార్టెన్స్. మనం ఇప్పుడు దీంతో తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే 1956 చట్టం ఒకటి, తర్వాత మిటాక్షరికి సంబంధించినటువంటి స్థితి ఒకటి, నెక్స్ట్ ఈ యొక్క 2005 సంబంధించినటువంటి చట్టాలు, ఇవి తెలుసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మన ఇజ్రాయెల్కి యూఏఈకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాన్ని అనేది మళ్ళీ మనం ఇంతకుముందు న్యూస్ ఆర్టికల్లో చెప్పాం. ఆ ఇంపాక్ట్ సంబంధించినటువంటి ఇది కూడా క్వశ్చనరీ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి న్యూస్ ఆర్టికల్స్ అనేది మనం ఖచ్చితంగా ఆ 2 న్యూస్ ఆర్టికల్స్ అనేవి మనం ఖచ్చితంగా చదవాలన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది అరబ్ ఇజ్రాయెల్ వార్ అనేది 1948లో స్టార్ట్ అయిందనమాట. మనకు ఇది 19th centuryలోనే ఈ యొక్క పూర్తిగా ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి జ్యూయిష్ పీపుల్ మీద పూర్తిగా వాళ్ళకి అణచివేతకు గురి చేయడం జరిగిందనమాట. అక్కడ వాళ్ళు యూరోపియన్ కంట్రీస్లోకి వెళ్ళి అక్కడ చాలా హింసకు గురయ్యి తిరిగి ఈ యొక్క అటామన్ సామ్రాజ్యం ఏదైతే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దెబ్బతిన్నటువంటి అటామన్ సామ్రాజ్యం ఒకప్పుడు వాళ్ళ యొక్క నివాస ప్రాంతం ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తిరిగి వచ్చారనమాట. 1947లో ఏం చేశారంటే వాళ్ళ యొక్క ప్రదేశాన్ని డిక్లేర్ చేసుకున్నారు.
సో వాళ్ళకు స్వాతంత్రంగా డిక్లేర్ చేసుకున్నారు. సో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏర్పడిన మరుసటి రోజే వాళ్ళకు ఈ యొక్క సౌదీ అరేబియా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గల్ఫ్ ఏరియా నుంచి వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేసి యుద్ధం స్టార్ట్ అయిందనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ పూర్తిగా అంటే 48 మన ప్రకారం చూసుకుంటే స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది ఏర్పడింది, వెస్ట్ బ్యాంక్ ఏర్పడింది, గాజా అనేది ఏర్పడింది అనమాట. ఈ యొక్క ఇజ్రాయెల్కి ఈ పూర్తి ప్రాంతం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది ఒకప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న ఇజ్రాయెల్ వేరు, అప్పుడు చూస్తున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ వేరు అనమాట. అప్పుడు చాలా చిన్నది, కానీ ఇప్పుడు చాలా వరకు విస్తరించిపోయింది అనమాట. సో ఇలా విస్తారానికి గురవడానికి ముఖ్యమైనటువంటి 2 యుద్ధాలు అనేవి ప్రధానమైనటువంటి అనమాట. 1948 వార్ ఒకటి, 1967 వార్ ఒకటి. దీంట్లో 1967 వార్లోనే వాళ్ళు ఎక్కువ శాతం భూభాగాన్ని అనే దాన్ని ఆక్రమించుకున్నారు అనమాట. సో దాని ప్రకారం చూద్దాం. అంటే 1968 ముందు ఎలా ఉండేది అంటే ఈ ఇజ్రాయెల్ మనం చుట్టూ చూసుకుంటే ఈజిప్ట్ అనేది ఉండేది, తర్వాత ఈ యొక్క జోర్డాన్ ఒకటి ఉండేది, తర్వాత ఏదైతే మనకు ఈ యొక్క దాని పక్కనే ఉన్నటువంటి ఈ సిరియా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఇవి ఉండేవి అనమాట. సో ఈ యొక్క ఈజిప్ట్ సంబంధించినటువంటి కొంత భూభాగాన్ని, అంటే దాని కింద ఆధిపత్యం ఉన్నటువంటి భూభాగాన్ని, జోర్డాన్ ఆధిపత్యంలో ఉన్న భూభాగాన్ని, తర్వాత ఈ యొక్క ఏదైతే సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని మొత్తం కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది ఆక్రమించుకొని ఇప్పుడు ఇంత పెద్ద దేశంగా ఏర్పడింది అనమాట ఇది. సో ఇప్పుడు దాంట్లో ఆ యొక్క జరగటం వల్ల అప్పుడు ఏం చేశారు అంటే ఆ యొక్క అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక అంశాన్ని తీసుకొచ్చింది. అంటే 3 Ns అనే ఒక అంశాన్ని 3 Ns ఆర్ 3 Nos అంటాం అనమాట. అంటే నో పీస్ విత్ ఇజ్రాయిల్, నో టాక్స్ విత్ ఇజ్రాయిల్, నో రికగ్నిషన్ ఆఫ్ ఇజ్రాయిల్. అంటే ఈ యొక్క ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్తో శాంతి చర్చలు అనేవి ఉండవు, తర్వాత ఇజ్రాయెల్తో ఈ యొక్క మాటలు అనేవి ఉండవు, టాక్స్ అనేవి ఉండవు. దాంతోపాటు ఇజ్రాయెల్ని దేశంగా మేము గుర్తించమని చెప్పేసి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, పర్షియన్ గల్ఫ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారనమాట. దాన్ని 3 Nos అని అంటాం, లేకపోతే 3 Ns అంటాం అనమాట. ఆ యొక్క సిద్ధాంతంలో అంటే వాళ్ళ యొక్క చేసుకున్న అగ్రిమెంట్ అనేది. ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ఈజిప్ట్ అంటే పీస్ డీల్ అనేది ఆ తర్వాత కాలక్రమంలో ఏమైందంటే ఈ యొక్క యుద్ధం కన్నా కానీ ప్రాదేశికమైనటువంటి పరిస్థితుల ఆధారితంగా కొంతవరకు పీస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇజ్రాయెల్ అనేది 1978లో పూర్తిగా ఆ యొక్క ఈజిప్ట్తో పీస్ డీల్ అనేది ఏర్పాటు చేసుకుందనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఇజ్రాయెల్ అనే దాన్ని వీళ్ళు ఈజిప్ట్ అనేవాళ్ళు దేశంగా ఒప్పుకుంటారు, దాన్ని ప్రపంచంలో ఒక దేశంగా గుర్తిస్తారు. ఎప్పుడు అంటే వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళకి రిటర్న్గా ఏమి ఇవ్వాలంటే ఈ సినాయ్ అనే ఏరియా ఏదైతే ఉందో అది మళ్ళీ యొక్క ఈజిప్ట్కి ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆ ఒప్పందం ప్రకారం ఒప్పుకోవడం జరిగింది. 1994లో ఏం జరిగిందంటే జోర్డాన్ కూడా ఇలాంటి పీస్ ట్రీటీకి సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించిన అంశం అనేది చెప్పిందనమాట. సో వాళ్ళు కూడా ఒక పీస్ డీల్ అనేది జరిగిందనమాట. ఇప్పుడు థర్డ్ దేశంగా యుఏఈ అనేది ఏర్పడింది. ఈ యుఏఈ అనేది ఇప్పుడు 3వ దేశం అనమాట. ఆల్రెడీ మనం ఆర్టికల్ చెప్పేటప్పుడు థర్డ్ దేశంగా యుఏఈ ఉందని చెప్పాం. సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క పాలస్తీనా అథారిటీ ఏదైతే ఉందో వెస్ట్ బ్యాంక్ గాజాలో ఏదైతే ఉందో ఆ యొక్క ఫార్మేషన్ అంటే వీళ్ళు ఈ యొక్క జోర్డాన్ అనే వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క పీస్ ట్రీటీకి ఒప్పుకున్నారో దేని ప్రకారం ఒప్పుకున్నారంటే పాలస్తీనా అథారిటీలో ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ను గాజాను ఈ రెండింటిని కూడా వాళ్ళకే ఉదయాన్నే ఒప్పందంతో వాళ్ళు అప్పుడు 1994లో ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క యుఏఈ అనేది ఇప్పుడు ఏంటంటే అంటే నెక్స్ట్ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఒప్పందం చేసినటువంటి 3వ దేశం అనమాట. సో వీళ్ళు ఎందుకు చేశారు అంటే ఇప్పుడు యుఏఈ అనేది తర్వాత ఇజ్రాయెల్ అనేది పీస్ పాక్ట్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వేరే వాళ్ళ యొక్క కారణాల గురించి ఆలోచించే పరిస్థితులు లేరు, ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకునే పరిస్థితులు ఉన్నారు. ఎందుకని ఇప్పుడు వాళ్ళంతా గ్లోబలైజ్డ్ అయిపోయింది. అంటే ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడాల్సినటువంటి జియో పొలిటికల్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే గల్ఫ్ నేషన్ సంబంధించినటువంటి యొక్క సెక్యూరిటీ అంశాలు, ఫారిన్ పాలసీ అంశాలు అనేవి పూర్తిగా మారిపోయినాయి. అందరి ప్రపంచం మొత్తం కూడా అలానే ఉందన్నమాట. సో ఇక అరబ్ కంట్రీస్లో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఇజ్రాయెల్ వీళ్ళు ఫస్ట్ ప్యాక్ట్ అవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క యుఏఈలో ఏంటంటే వీళ్ళు సున్నీ మతస్థులు, షియా మతస్థులని అంటే ముస్లిం తెగలకు సంబంధించిన వాళ్ళలోనే 2 రకాలైన తెగలు ఉన్నారనమాట. ఈ యొక్క ఇరాన్లో ఉన్న తెగకి ఈ యొక్క ఏదైతే యుఏఈలో ఉన్న తెగకి సరిగా పడదనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశం ప్రకారం ఏంటంటే ఈ యుఏఈ అనేది ఎప్పటి నుంచో ఏంటి అంటే వాళ్ళ యొక్క ఇజ్రాయెల్తో కొంత అంటే అంతర్గతంగా లోపల వాళ్ళకు చేయూతనిస్తూనే ఉన్నారు ఇరాన్ మీద ఉన్న వ్యతిరేకతతో. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇరాన్ అనే వాళ్ళు పూర్తిగా ఈ యొక్క షియాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఆ యొక్క యుఏఈలో సున్నీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అనమాట, తెగకు సంబంధించిన వాళ్ళు. సో దీని ప్రకారం ఏంటంటే బరాక్ ఒబామా టైంలోనే ఈ యొక్క ఇరాన్కు సంబంధించినటువంటి ఏ అయితే అంశాలు అనేవి దాని మీద కోపంతో ఈ యొక్క అంశాలకు సంబంధించి కొంత డిస్కషన్ జరిగింది. కానీ యొక్క డొనాల్డ్ ట్రంప్ విషయానికి వచ్చేసరికి ఆయన యొక్క వెస్ట్ ఏషియాలో ఈ యొక్క అంశాన్ని బాగా ఈ బ్లాక్స్ సంబంధించిన అంశాన్ని ఆయన బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఒక శాంతి ఒప్పందాన్ని అనేది కుదిర్చాడనమాట. వాట్ ద పీస్ డీల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శాంతి ఒప్పందం అనేది ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో పాలస్తీనాలో అరబ్ సంబంధించినటువంటి ఇంతకుముందు ఆక్యుపైడ్ భూభాగాన్ని అంతా కూడా ఈ యొక్క అరబ్ కంట్రీ అనేది ఒప్పుకుంటుంది అనమాట, యుఏఈ అనేది ఒప్పుకుంటుంది. ఇక్కడ నుంచి ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసుల్ని పాలస్తీనాకు సంబంధించిన అంశాల్లో వీళ్ళు ఆక్రమణ పోకూడదు. ఆ పాలస్తీనా దేశాన్ని ఇంతకుముందు అంటే ఇప్పటి నుంచి యథాతథంగా ఎట్లా అయితే ఉందో అలానే ఉంచే విధంగా
ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ఒప్పందం జరిగిందనమాట. సో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్లాన్ టు ఎనెక్స్ జూయిష్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉందో పూర్తిగా వెస్ట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆ చేంజెస్ ఏవి మార్పులు రాకుండా ఆ యొక్క పరిస్థితులు అలాగే కంటిన్యూ చేసే విధంగా ఈ యొక్క యూఏఈ ఇజ్రాయెల్ యొక్క డీల్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఏంటి, ఇజ్రాయెల్ని వీళ్ళు దేశంగా ఒప్పుకుంటారు. దాని ప్రకారం ఈ యూఏఈ యొక్క ఇష్టానుసారంగా ఈ యొక్క నెక్స్ట్ పాలస్తీనా మీదటువంటి ఎటువంటి దురాక్రమణలు అనేవి జరపకూడదనేది ఈ పీస్ డీల్ యొక్క సారాంశం అనమాట. సో దీని ప్రకారం ఈ యొక్క యూఏఈ ఇజ్రాయెల్ అనేవి ఈ రెండు కూడా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ దౌత్యపరమైనటువంటి ఒక అంశాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు గుర్తించారు కాబట్టి దేశంగా, అంటే ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించారు కాబట్టి యూఏఈకి సంబంధించినటువంటి ఎంబసీ ఏదైతే ఉందో వీళ్ళు దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రకారం ఈ యొక్క ఎక్స్చేంజ్ మనకు వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది సస్పెండ్ ఇట్స్ ప్లాన్స్ టు ఎనెక్స్ పార్ట్స్ ఆఫ్ ద ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్. అంటే ఈ యొక్క ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించాలనే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్నింటిని కూడా వీళ్ళు నిలుపుదల చేస్తారు ఇజ్రాయెల్ అని చెప్పేసి ఒప్పందం అనేది జరిగిందనమాట. దీని ప్రకారం మనకు ఒప్పందం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక దీంట్లో రకరకాల దేశాలు అనేవి వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతోపాటు పాలస్తీనా వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి, మన భారతదేశం యొక్క ఉపయోగం. ఇప్పుడు ఏంటంటే పాలస్తీనా అనేది చాలా వరకు ఇబ్బందుల్లో ఉంది. ఎందుకని తన యొక్క మిత్ర దేశాలైనటువంటి లేకపోతే బ్రదర్హుడ్ దేశాలైనటువంటి ముస్లిం బ్రదర్హుడ్ దేశాలు అనేవి కూడా పూర్తిగా ఏంటంటే ఇజ్రాయెల్ వైపు పాజిటివ్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఎనెక్సేషన్ కావచ్చు ఏవైతే ఏందో వాటి వైపు వెళ్తున్నాయి. దాంతోపాటు వీళ్ళకి కొంచెం పాజిటివ్ అంశం ఏంటంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఇజ్రాయెల్ అనేది ఇంకా పాలస్తీనాలో ఆక్రమణ గురి అవ్వదని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంది. వెస్ట్ బ్యాంకులో ఇంకా ఆక్రమణలు చేయమని చెప్పారు. ఇక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే మనం చెప్పాం కదా, బ్రదర్హుడ్ దేశాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ యొక్క జియోపొలిటికల్ ఇంప్లిమెంటేషన్స్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఇండియా అండ్ యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పీస్ డీల్ని ఒప్పుకున్నాయి అనమాట, యాక్సెప్ట్ చేసినాయి. మన భారతదేశం కావచ్చు, ఎందుకని ఈ యొక్క భారతదేశం అనేది యాక్సెప్ట్ చేసింది. రాబోయే కాలంలో ఇంకా ఇజ్రాయెల్ అనేది పాలస్తీనా మీదకి ఆక్రమణకు పోదు, అది ఒక మంచి అంశం. దాంతోపాటు ఇజ్రాయెల్ ఏదైతే ఉందో అది దేశంగా గుర్తించారు. అది కూడా ఇజ్రాయెల్ అనేది మన భారతదేశం యొక్క మిత్ర దేశం. ఈ రెండు పాయింట్ల వల్ల మన భారతదేశం తృప్తి పొందింది. అలానే యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా, యూరోపియన్ పవర్స్ కూడా ఒప్పుకున్నాయి అనమాట. అంటే యూకే, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా. ఇక పాలస్తీనా లీడర్షిప్ కావచ్చు, టర్కీ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ యొక్క అంశం మీద పూర్తిగా యూఏఈకి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క అల్ట్రా కన్జర్వేటివ్ గ్రూప్గా ఏదైతే ఉందో గ్రూప్ ఆఫ్ ఇరాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క యూఏఈని బాగా అంటే థ్రెటన్ చేస్తున్నారు, వార్నింగ్ చేస్తున్నారు అనమాట ఈ యొక్క అంశానికి సంబంధించి. దీని ఏంటంటే అంటే యూఏఈని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ప్రో టెహ్రాన్ ఫోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే టర్కీ సంబంధించిన టెహ్రాన్ అనేది పూర్తిగా దాని యొక్క వ్యతిరేకంగా ఉందన్నమాట. సో ఈ యొక్క టర్కీ ఏం చేసిందంటే ఈ యొక్క యూఏఈని వార్న్ కూడా చేసింది. ఏదైతే ఈ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఇజ్రాయెల్తో అనేది సిన్స్ 1949 నుంచి ఏదైతే ఉందో ఈ యొక్క రిలేషన్స్ అనేవి పూర్తిగా అంటే పునరుద్ధరణ జరగటం అనేది సరైనటువంటి అంశం కాదు. ఇంతకుముందు ఎలా అయితే ఉందో దాంట్లో పూర్తిగా మార్పులు వచ్చేసినాయని చెప్పేసి ఈ యొక్క టర్కీ అనేది వాన్ కూడా చేసిందనమాట. కానీ ఈ యొక్క అంశానికి సంబంధించి ఇండియా అనేది చాలా వరకు ఏంటంటే పూర్తిగా మనకు గెయినే కానీ లాస్ అనేది లేదనమాట. లాస్ అనేది లేదు, పూర్తిగా గెయిన్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ అనేది మిత్రదేశమే, దాంతోపాటు సౌదీ అరేబియా కూడా మనకు చాలా వరకు మిత్రదేశాలు అనమాట ఈ రెండు కూడా. సో ఈ మిత్రదేశాల మధ్య రెండింటి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం అనేది మిత్రుత్వంగా మారటం అనేది బాగా మన భారతదేశానికి కలిసి వచ్చే అంశం అనమాట. దీని ప్రకారం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశం అనేది అమెరికా వైపు వెళ్తూ ఉందన్నమాట. ఇలాంటి సమయంలో అమెరికా లాంటి దేశంతో మిత్రదేశాలైనటువంటి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా అనేవి కూడా సరిగా ఉండటం అనేది భారతదేశానికి బాగా కలిసి వచ్చే అంశాలు అనమాట. సో ఇంతటితో ఈ యొక్క ఆర్టికల్ డిస్కషన్ అయిపోయిందండి. ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే కనుక డిజిటల్ హెల్త్ మిషన్. అంటే ఇప్పుడు డిజిటల్ హెల్త్ మిషన్ విల్ బి ఏదైతే లిబరేట్ సిటిజన్స్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క పౌరులు ఎవరైతే ఉన్నారో డిజిటల్ హెల్త్ మిషన్ అనేది తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క మన యొక్క ప్రధానమంత్రి గారు అంటే నిన్న ఆగస్టు 15వ తారీఖున ఆయన చెప్పినటువంటి మీటింగ్లో ఈ యొక్క డిజిటల్ హెల్త్ గురించి ఈయన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాడనమాట. దీనికి సంబంధించినటువంటి మనం ఆర్టికల్ చూసుకుంటే కనుక ఈ యొక్క డిజిటల్ హెల్త్ అనే దాన్ని చూస్తే కనుక ఈ యొక్క డిజిటల్ హెల్త్ అంటే మనం పూర్తిగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ దాంతోపాటు వస్తుంది. దీంతోపాటు ఏదైతే ఈ యొక్క మనకు ఏవైతే థర్డ్ పేపర్లో సంబంధించినటువంటి పాలిటీ గవర్నెన్స్ పరిపాలన విధానమే కదా, సో ఆ పరిపాలనకు సంబంధించిన అంశాలు వస్తాయి. దీంతోపాటు ఏంటంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూలో కూడా ఈ యొక్క డిజిటల్ హెల్త్ అనే దానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి చెప్పడం జరుగుతుందన్నమాట. సో మనకు ఇలా రకరకాలుగా పేపర్స్తో మనకి ఇది సపోర్టివ్గా ఉంటుంది అనమాట. దీని ప్రకారం చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి 74th ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేదాన్ని NDHM అనేదాన్ని తీసుకొచ్చారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క డిజిటల్గా ఈ యొక్క హెల్త్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ హెల్త్ కార్డులో ఏంటంటే పూర్తిగా ఆ పర్సన్ యొక్క హెల్త్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. డిసీజెస్, డయాగ్నోసిస్, అతనికి ఏదైనా వ్యాధులు ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ అనమాట, పరీక్షలు జరిగినా కానీ ఆ రిపోర్టు, తర్వాత మెడికేషన్ ఏమేమి తీసుకుంటున్నాడు ఇవన్నీ కామన్ డేటాబేస్లో పెడతారనమాట. దీని ప్రకారం ఏంటంటే డాక్టర్ అపాయింట్మెంట్ కావచ్చు, లేకపోతే మెడికేషన్స్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీలో ఉండే విధంగా. ఇంతకుముందు ఏంటంటే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే బార్లో తిరిగినటువంటి క్యూలు అనేవి ఉండాలి. ఇప్పుడు అలాంటి అవసరం లేదు.
ఆ యొక్క ఏవైతే డిజిటల్ అనుసంధానమైనటువంటి ఈ యొక్క ఏవైతే పరికరాల ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్ టైంలో వాళ్ళకు ఈ యొక్క ఏవైతే అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఈ యొక్క స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కావచ్చు, ఈ యొక్క వీళ్ళకి ఈ యొక్క పేషెంట్లకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ యొక్క అంశాలు అనే వాటిని మనకు ఫస్ట్ ఏంటంటే యూనియన్ టెరిటరీలో టెస్ట్ చేస్తారనమాట. ఆ యూనియన్ టెరిటరీలో టెస్ట్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ హెల్త్ మిషన్ అనే దాన్ని దేశంలో ప్రవేశపెడతారు. ఎందుకు యూనియన్ టెరిటరీస్లో టెస్ట్ చేస్తారంటే ఈ యూనియన్ టెరిటరీస్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యంతో నడుస్తాయి కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి యొక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళని ఒప్పించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అనేది డైరెక్ట్గా దాన్ని చేయొచ్చు. అక్కడ సక్సెస్ అయితే కనుక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తాయి అనమాట. ఈ యొక్క నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈ యొక్క అంశం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క NDHM అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి ఈ యొక్క వన్ టైం యాక్సెస్ ద్వారా పేషెంట్స్ అనేవాళ్ళు డేటా అనేది డాక్టర్స్కి ఈ యొక్క విజిట్ ద్వారా తీసుకుంటారు. అంటే వాళ్ళు డాక్టర్ ఫస్ట్ టైం ఎప్పుడైతే వెళ్తాడో, అంటే ఈ యొక్క సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ దాని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ID కార్డ్ అనేది వస్తారు. ఈ యొక్క హెల్త్ కేర్ సంబంధించినటువంటి ఈ యొక్క హెల్త్ కేర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క NDHM అన్న వాళ్ళు ID కార్డ్ తయారు చేస్తారు. ఈ యొక్క డిజీ డాక్టర్ని ప్రొవైడ్ చేయడం, హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇంకా ఏవైతే ఓన్డ్ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చర్యలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఫ్లడ్ వార్నింగ్ ఇష్యూ ఫర్ గోదావరి. అంటే ఈ యొక్క ఫ్లడ్ ఏదైతే ఉందో మన రాబోయే కాలంలో ఈ గోదావరిలో బాగా వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క వార్నింగ్ ఇష్యూ ఇచ్చారు. సో ఇప్పుడు మన ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనం ఏంటంటే గోదావరి నది గురించి తెలుసుకుందాం. ఈ గోదావరి అనేది పెనిసురాల్ రివర్ అనమాట. పెనిసురాల్ అంటే ఏంటంటే ద్వీపకల్పం అని దాని మీనింగ్. ఈ ద్వీపకల్పానికి చెందినటువంటి ఇది ఒక నది అనమాట. దీన్ని మన భారతదేశంలో దక్షిణ గంగా అంటాం. ఇది గంగా అనేది ఉత్తర భారతదేశంలో ఉంది. సో ఇది మనకు భారతదేశానికి దక్షిణ గంగా అంటాం అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇది యొక్క సహ్యాద్రి ఎక్కడ త్రయంబకం దగ్గర మహారాష్ట్రలోని ఈ యొక్క నాసిక్ డిస్టిక్లోని ఏదైతే త్రయంబకానికి దగ్గరగా ఉన్నటువంటి సహ్యాద్రిలో ఈ యొక్క నది అనేది ఫస్ట్ మొదలవుతుంది అనమాట. అక్కడ పుడుతుంది అనమాట. దీని పుట్టుక అక్కడి నుంచి ఉంది. సో ఇక్కడ దీని యొక్క ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా అంటే దీని యొక్క ఉపనదులన్నీ కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఏంటంటే మనం ఏ రాష్ట్రాలు చూడాలా, ఎక్కడ పుట్టుతుంది, మహారాష్ట్రలో పుడుతుంది. తర్వాత దాని నుంచి మధ్యప్రదేశ్ వస్తుంది, తర్వాత ఛత్తీస్గఢ్ వస్తుంది, ఒరిస్సాలో నుంచి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇవి అన్నీ కూడా మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం మనం చూసుకుంటే కనుక 6 స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క 6 స్టేట్స్లో ఈ యొక్క గోదావరి అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. దీని యొక్క పూర్తి లెంగ్త్ చూసుకుంటే 1465 కిలోమీటర్స్ ఇది ప్రవాహం అనేది జరుగుతుంది అనమాట. ఆ యొక్క పుట్టుక నుంచి దానికి సముద్రంలో కలిసే వరకు. ఇది ఎంత ఏరియాను కవర్ చేస్తుంటే 3,12,813 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఈ యొక్క అంటే నీటిని మంచినీటి, తాగునీటిని కావచ్చు, మంచినీటి కావచ్చు, వ్యవసాయ ఆధారిత నీటి అనేది అందిస్తూ ఉంటుంది అనమాట. ఇది మన భారతదేశ భూభాగంలో 10% భూభాగానికి ఈ యొక్క ఏదైతే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో నీటి వనరులను అందజేసే విధంగా ఉంటుంది అనమాట ఈ యొక్క నది అనేది. సో ఇది మనం చూసుకుంటే నార్త్లో చూసుకుంటే సప్తమలా హిల్స్ అనేవి దీని యొక్క మనకు బౌండరీస్ చూసుకుంటే నార్త్లో సప్తమలా హిల్స్ ఉంటాయి. తర్వాత అజంతా రేంజ్ అనేది ఉంటుంది. తర్వాత మెహందో హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి అనమాట. మనకు ఈస్ట్ అండ్ సౌత్లో చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత వెస్ట్లో చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి దీని యొక్క బౌండరీస్ అంటే దీని యొక్క హద్దులు అనేవి చెప్పవచ్చు అనమాట. సో ఈ యొక్క మన భారతదేశంలో నాసిక్ అనేది, తర్వాత ఏదైతే భద్రాచలం అనేది తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం అనేది దీనికి సంబంధించి నదికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు అనమాట. అక్కడే వీటి యొక్క ఒడ్డునే మహాక్షేత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. మనం ఈ నాసిక్లో మనం చూసుకుంటే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అనేది జరుగుతుంది. ఈ యొక్క భద్రాచలంలో మనం ఏమైనా చూస్తే కనుక ఏదైతే మనకు ఆ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇంపార్టెంట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనే ప్రకారం చూసుకుంటే అంటే దీని యొక్క ఉపనదులు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి అనమాట. ఏది ప్రవర, తర్వాత మంజరి, నెక్స్ట్ మానేర్, ఇవన్నీ కూడా ఈ 3 కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. నెక్స్ట్ పూర్ణ 1, ప్రాణహిత 1, ఇంద్రావతి 1 అండ్ శబరి, ఈ 4 కూడా మనం చూస్తే కనుక ఏంటంటే ఈ యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. ఏది గోదావరికి సంబంధించినటువంటి ఈ యొక్క నదికి సంబంధించినటువంటి. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద దీంట్లో ఏ డ్యామ్స్ ఉన్నాయంటే ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ యొక్క ధవళేశ్వరం 1, నిజాం సాగర్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ పోలవరం, కాళేశ్వరం అనేది రీసెంట్గా నిర్మించారనమాట. ఈ యొక్క సార్ ఆర్థర్ కాటర్ బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ అనేది దీనికన్నా చూసుకుంటే మన భారతదేశంలోనే ఈ యొక్క అత్యంత అంటే పురాతనమైనటువంటి ఈ యొక్క ఏదైతే బ్యారేజ్ అనమాట. ఇది ఏంటంటే ఈ యొక్క 19th సెంచరీలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1857 నుంచి 62 మధ్య కాలంలో ఆర్థర్ కాటన్ ద్వారా ఆర్థర్ కాటన్ ద్వారా దీన్ని నిర్మించడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే
ఈ యొక్క 1992లో దీన్ని ఏం చేశారంటే పూర్తి 1972లో ఈ యొక్క దాన్ని మళ్ళీ మార్చి ఈ యొక్క ధవళేశ్వరం లేదా ఏదైతే కాటన్ బ్యారేజ్గా దీన్ని మార్పు చేసి మళ్ళీ కట్టారనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు దాన్ని మనం యొక్క ఏది ఆయన కాటన్ ఎవరైతే కాటన్ ఉన్నారో ఆయన గుర్తుగా దీన్ని నిర్మించడం అనేది జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఇవి టీ సెల్స్ గురించి అండి. మన బ్లడ్లో ఉన్నటువంటి టీ సెల్స్ అనమాట. ఇవి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి అంటే ఇవి ఈ టీ సెల్స్లో కనుక ఏదైనా ఉంటే ఇది రికరెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క కోవిడ్-19 డిసీజ్ అనేది ఒకసారి వచ్చి మనకు తగ్గిందనుకోండి, కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే కోవిడ్-19 ఒకసారి మనకు వచ్చి తగ్గిందనుకోండి, మనకు లైఫ్లో మళ్ళీ ఆ కోవిడ్-19 డిసీజ్ అనేది రాదు. ఇది ఈ యొక్క టీ సెల్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ ప్రివెంటివ్స్ కింద రికరెంట్ కింద చెప్తున్నటువంటి అంశం అనమాట. మన బాడీలో ఏవైతే ఉన్నాయో ఏదైతే మన ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా, ఆ ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి అంశాలన్నమాట. ఇది ఏంటి అంటే లింఫోసైట్స్ అనమాట. లింఫోసైట్స్ సంబంధించినటువంటి వైట్ బ్లడ్కి సంబంధించినటువంటి లింఫోసైట్స్ అనేవి మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాయి అనమాట. దీంట్లో 2 రకాలైనటువంటి లింఫోసైట్స్ ఉంటాయి, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ని ఏమంటామంటే బి సెల్స్ అంటాం, టీ లింఫోసైట్స్ని ఏమంటారంటే టీ సెల్స్ అంటాం అనమాట. అంటే టీ సెల్స్ అంటే మనకు మామూలుగా చెప్పాలంటే ఈ యొక్క బి సెల్స్ వేరు, టీ సెల్స్ వేరు. బి సెల్స్ యొక్క పనితీరు వేరు, టీ సెల్స్ యొక్క పనితీరు వేరు. సో ఇప్పుడు మనం బి సెల్స్ గురించి మనం చూస్తే కనుక బి సెల్స్ అనేవి యాక్చువల్గా ఏంటంటే యాంటీబాడీస్ అనేవి వాటిని జనరేట్ చేస్తాయి అనమాట. అంటే మన బాడీలో ఏదైనా సరే ఈ యొక్క ప్లాస్మా సైట్ ప్రకారం ఏదైనా కానీ మన బాడీలోకి సూక్ష్మక్రిమి కావచ్చు, ఏదైనా అంశాలు కనుక వస్తే దానికి సంబంధించినటువంటి ఏవైతే యాంటీబాడీస్ అనేవి తయారు చేయడానికి బీ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అంటే బ్యాక్టీరియా, వైరస్, టాక్సిన్స్ ఏవైతే మన బాడీని అటాక్ చేస్తాయో వాటికి వ్యతిరేకంగా ఇమ్యూనిటీని తయారు చేయడమే బీ సెల్స్ యొక్క పని అనమాట. సో దీన్ని ఏమంటారంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ డిపెండ్స్ అని అంటాం అనమాట. దీని ప్రకారం ఏంటంటే దీంట్లో బీ సెల్స్ అనేవి ఇలా వ్యవహరించడానికి యాంటీబాడీ మిడిలేటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మిడిలేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రెస్పాన్స్కి అనుగుణంగా ఈ యొక్క బీ సెల్స్ అనేవి యాంటీబాడీస్ అనే వాటిని తయారు చేస్తాయి. ఏదైతే మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఏంటి అంటే టీ సెల్స్. టీ సెల్స్ ఏం చేస్తాయంటే తన యొక్క మెమొరీలో ఆ యొక్క సూక్ష్మక్రిమికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. మన కంప్యూటర్ సిస్టంలో ఎలా అయితే డేటా అనేది స్టోర్ అవుతుందో అలా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనకు ఆ బాడీకి అలాంటి క్రిమి అనేది మన బాడీలో చేరితే అప్పుడు టీ సెల్స్ అనేది బీ సెల్కి ఒక సందేశాన్ని పంపిస్తుంది. సో అలాంటి క్రిమి అనేది మన శరీరంలోకి వచ్చింది, మన దానికి వచ్చింది యాంటీబాడీస్ తయారు చేయమని. సో ఎమ్మటే టీ సెల్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీ సెల్స్ ఏం చేస్తాయంటే దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ అనేది తయారు చేస్తే ఆ యాంటీబాడీస్ అనేది ఆ క్రిమి మీద దాడి చేసి చంపేస్తాయి అనమాట. సో మన ఇమ్యూనిటీ సిస్టంలో మెయిన్ పార్ట్ వ్యవహరించేది ఏంటి అంటే టీ సెల్స్. సో టీ సెల్స్లో ఉన్నటువంటి మెమొరీ ఆధారితంగా మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అంటే ఒకసారి వ్యాక్సిన్ కనుక వేయించుకుంటే అది ఎంతో కాలం కొనసాగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే టీ సెల్ మెమొరీలో ఉంటుందన్నమాట. మనం ఇక్కడ టీ సెల్ ప్రకారం చూసుకుంటే డెస్ట్రాయ్ ద బాడీ ఓన్ సెల్స్. అంటే ఈ టీ సెల్స్ అనేవి ఒక్కోసారి మన బాడీలో ఉన్నటువంటి ఓన్ సెల్స్ కూడా డెస్ట్రాయ్ చేస్తాయి. ఎలాంటి సమయంలో అంటే క్యాన్సర్ లాంటి కణాలు కనుక అభివృద్ధి చెందుతుంటే ఆ టీ సెల్స్ ఏం చేస్తాయంటే వాటిని డెస్ట్రాయ్ చేయడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. సో అంటే క్యాన్సర్ లాంటి కణాలు కనుక అభివృద్ధి చెందిన అనుకోండి మన బాడీ అనేది క్యాన్సర్ వస్తుంది. సో వాటిని కూడా క్యాన్సర్ రాకపోవడానికి కారణం టీ సెల్స్. క్యాన్సర్ వచ్చింది అంటే మన బాడీలో టీ సెల్స్ ప్రభావం తగ్గిపోయిందని చెప్పొచ్చు అనమాట. సో టీ సెల్స్ అనేవి మనం కనుక చూసుకుంటే పొటెన్షియల్గాను ఏవైతే యాంటీజెన్స్కి సంబంధించినటువంటి ప్యాథోజన్స్ సంబంధించినటువంటి ట్యూమర్ సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్కి ఇమ్యూనాలజికల్ మెమొరీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పాం కదా దానికి మెమొరీ ఉంటుందని. సో సెల్ ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు కూడా టీ సెల్ మీద ఆధారపడి ఉంటుంది. టీ సెల్ అనేది ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తే అంత యాక్టివ్గా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఏవైతే బీ సెల్స్ యాంటీబాడీస్ని తయారు చేయడానికి టీ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. మనం ఇప్పుడు చూసుకుంటే అంటే మీడియేటెడ్ ఇమ్యూనిటీ సెల్ ఏదైతే ఉంటాయో వాటిని మనం టీ సెల్సే అంటాం అనమాట. సో ఐడెంటిఫికేషన్ సెల్స్ అనేవి ఒకసారి కనుక ఇవి గుర్తించినాయి అంటే ఏదైనా కానీ మన బాడీలోకి ఫారెన్ బాడీ వస్తే దాన్ని నాశనం చేస్తాయి. మనం ఆల్రెడీ మనం ఇంతమంది ఈ మధ్యకాలంలో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మనం రీసెంట్గా నిన్నగా మొన్న ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం. బాడీలో ఏవైతే కిడ్నీ కావచ్చు, లంగ్ కావచ్చు, లివర్ కావచ్చు, లేదా కళ్ళు అనేవి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్పాం. కానీ ఈ టీ సెల్స్ ఉండటం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన బాడీ టీ సెల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏ ప్రకారం మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని అదేమనుకుంటుందంటే తన సొంత బాడీ మన బాడీకి సంబంధించింది అనుకుంటుంది. మన బాడీ నుంచి వేరే వాళ్ళ బాడీ నుంచి వచ్చిన ఏదైనా కానీ కణజాలం అనేది మన డిఎన్ఏతో అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వదు. అందుకే కొన్ని సార్లు యాక్చువల్గా ఏం చేస్తారంటే డిఎన్ఏ మ్యాచ్ చూస్తారు. డిఎన్ఏ మ్యాచ్ చూసి ఆ కిడ్నీ అనేది మ్యాచ్ అయినప్పుడు మాత్రం ఆ కిడ్నీ వేయడం జరుగుతుంది. కానీ ఎవరిది పడితే వాళ్ళ దగ్గర ఇప్పుడు కిడ్నీ అనేది తల్లిదో, తండ్రిదో, లేకపోతే కొడుకుదో, కూతురుదో ఎందుకు వేస్తారంటే
ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే టీ సెల్ యొక్క కొంతవరకు దాని యొక్క ప్రభావం తగ్గించచ్చు అనమాట. అంటే వేరే బాడీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క కిడ్నీ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ కణాన్ని ఏమనుకుంటుంటే టీ సెల్ ఇది యాంటీబాడీగా ఫీల్ అవుతుంది. సో యాంటీబాడీగా ఫీల్ అయ్యి ఏం చేస్తుందంటే అది బీ సెల్స్కి ఒక మెసేజ్ పంపిస్తుంది, మన బాడీలోకి యొక్క యాంటీబాడీ అనేది వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ పంపిస్తుంది అనమాట. ఆ మెసేజ్ పంపించగానే బీ సెల్స్ ఏం చేస్తాయి, దానికి సంబంధించినటువంటి యొక్క యాంటీబాడీని అని యాంటీజెన్స్ అనే వాటిని అంటే ఒక యాంటీబాడీని తయారు చేస్తాయి అనమాట. ఆ యాంటీబాడీ ఏం చేస్తాయంటే ఆ యొక్క ఆర్గాన్ని దెబ్బతీస్తాయి. సో మనం మళ్ళీ కిడ్నీ వేసాం అనుకోండి, కిడ్నీ నాశనం అవుతుంది. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే డాక్టర్ అనేవాడు వాళ్ళని ఆ పేషెంట్ని రెగ్యులర్ అబ్జర్వేషన్లో పెట్టి ఈ యొక్క టీ సెల్కి సంబంధించినటువంటి సస్పెన్షన్ అనేదాన్ని, టీ సెల్ సస్పెన్షన్ ప్రోగ్రామ్ అనేదాన్ని చేస్తాడనమాట. అంటే దాన్ని పూర్తిగా సస్పెండ్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఆయన దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా దానికి ప్రభావం అనేది లేకుండా చేస్తూ వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనకు ఏదైనా కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అంటే ఖచ్చితంగా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకని ఆ టీ సెల్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మనం మందులు తీసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం కనుక చూసుకుంటే అంత ఏంటంటే అంత హెల్దీ అంటే తప్పక చేస్తామని తప్పితే ఖచ్చితంగా చెప్పాలంటే అంత హెల్దీ అయితే కాదనమాట. సో ఇంతటితో మన యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్ డిస్కషన్ అయిపోయిందండి. ఇక లాస్ట్ సెషన్ ఏంటంటే క్వశ్చనరీస్ మనం చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే క్వశ్చన్ డిస్కషన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హీజ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. కరెక్టే కదా. ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఆస్తి హక్కును దాచుకునే అంశానికి సంబంధించి చట్ట ప్రకారం దాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఇది మన ఆర్టికల్లో 300A పొందుపరచబడినటువంటి అంశం అనమాట. ఇది 1974 సంబంధించినటువంటి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో దీన్ని పొందుపరచడం జరిగిందనమాట. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ కాదండి, వజ్. అంటే ఇది ఒకప్పుడు ఫండమెంటల్ రైట్ అనమాట. దీన్ని 1974లో యొక్క 44th అమెండ్మెంట్ కింద 30Aలోనే దీన్ని పొందుపరచడం జరిగింది. ఎందుకు చేశారు అంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో, అంటే ఏంటంటే ఎమర్జెన్సీ సమయంలో కావచ్చు ఏదైనటువంటి అలాంటి అంశాల్లో యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే నిలుపుదల చేస్తారు. దాని ప్రకారం ఏంటంటే కోటీసులు అంటే ఆస్తి కలిగిన వాళ్ళ హక్కును కూడా ప్రభుత్వం అనేది రాకపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఆ యొక్క ఆస్తి హక్కును లాక్కునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు అనేవాళ్ళు నష్టపోతారని చెప్పేసి ఈ యొక్క హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ స్టేట్మెంట్ అనేది సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో వాడు ఏమడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఓన్లీ టూ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మనం నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్ ప్రకారం ఇది ఏంటంటే మనకు ఇప్పుడు పూర్తిగా జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఈ జాగ్రఫీలో ఏంటంటే మనం భౌగోళికమైనటువంటి మ్యాప్ ప్రకారం దీన్ని చూడాలి. సో ఇక్కడ మనం పర్షియా కనుక చూసుకుంటే ఇది పర్షియన్ గల్ఫ్ అంటాం. అంటే ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ సంబంధించినటువంటి ఏదైతే వీటిని ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క పరివాహాన్ని అంతా ఏవైతే దేశాలు ఉన్నాయో వాటిని ఇరాన్ వస్తుంది, తర్వాత ఇరాక్ వస్తుంది, తర్వాత సౌదీ అరేబియా వస్తుంది, తర్వాత యూఏఈ అనేది కూడా ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ ఇంతవరకే. సో ఇవన్నీ కూడా దీనికి పక్కనే ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఏమంటాం, పర్షియన్ గల్ఫ్ అంటాం. మనకు ఈజిప్ట్ కావచ్చు, ఈ యొక్క లెబనాన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్షియన్ గల్ఫ్లోకి రావు. సో దీని ప్రకారం వాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏమేమి ఇచ్చాడు, ఇది సౌదీ అరేబియా అన్నాడు, యునైటెడ్ యూఏఈ అన్నాడు, ఇజ్రాయెల్ రాదని చెప్పాము, తర్వాత టర్కీ రాదు. సో టర్కీ ఇక్కడ ఉంది, సో టర్కీ రాదు. సో మనకేమేమి వస్తాయి, ఓన్లీ ఏవైతే ఈ 3 ఉన్నాయన్నమాట. సో 1, 2 and 5 మాత్రమే ఉంటుంది అనమాట. సెకండ్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. ఇమ్యూన్ రెస్పాన్స్ సంబంధించి బి ఏదైతే లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాథోజన్స్ మీద ఫైట్ చేస్తాయి. దానికి యాంటీబాడీస్ అనే వాటిని మన బ్లడ్లో తయారు చేస్తాయని చెప్తున్నాడు. ఇది కరెక్టే. టీ సెల్స్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క డు నాట్ సెక్రెట్ యాంటీబాడీస్, ఇది యాంటీబాడీస్ని సెక్రెట్ చేయదు. ఇది ఏదంటే హెల్ప్ టు బీ సెల్స్ టు ప్రొడ్యూస్ దెమ్. అంటే బీ సెల్కి ఒక మెసేజ్, దాంట్లో మెమొరీ మాత్రమే ఉంటుంది, బీ సెల్కి ఒక మెసేజ్ పంపిస్తుంది ఆ యొక్క యాంటీబాడీస్ తయారు చేయమని. కరెక్టే కదా, ఇది కూడా కరెక్టే. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రివర్స్. వంశధార, ఇంద్రావతి, ప్రాణహిత, పెన్నర్ ఇవి గోదావరికి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏవి అని అడిగాడు. సో ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేయాలి, ఇంద్రావతి ఒకటి, ప్రాణహిత, ఈ 2 మాత్రమే ట్రిబ్యూటరీస్ అనమాట. ఓన్లీ 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్ అక్రాస్ ద గోదావరి. సర్ ఆర్థర్ కాటర్ బ్యారేజ్ కరెక్టే. ప్రకాశం బ్యారేజ్ అనేది కృష్ణా నది మీద ఉంది, ఇది తప్పు. తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం రీసెంట్గా కట్టామని కూడా చెప్పాం. సో ఇది థర్డ్, ఇది కూడా మనం చూస్తే ఇది తెలంగాణలో ఉంది. సో నెక్స్ట్ మనకు పోలవరం, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రీసెంట్ ప్రాజెక్ట్, ఇది పోలవరం.
సో ఏపీకి సంబంధించింది అనమాట ఇది. సో ఇప్పుడు నాగార్జున సాగర్ అనేది కృష్ణా నది మీద ఉంది. ఈ ప్రకాశం వచ్చేసి నాగార్జున సాగర్ రెండు కూడా కృష్ణా నది, ఇది మనకు తెలిసింది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటంటే 1, 3 and 4 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.